హాయ్. గుడ్ మార్నింగ్ అందరికీ. సో, చాలామంది చాలా రకాల డౌట్స్ అడిగారు తమలపాకుల గురించి. సో, ఇది వేరే వాళ్ళకి ఇవ్వొచ్చా? అలాంటి క్వెషన్స్. అలాంటి ప్రాబ్లమ్ ఏం లేదండి. ప్లాంటే కదా! ఎవరికైనా ఇవ్వచ్చు. చాలామంది రెగ్యులర్‌గా అడిగే క్వెషన్ ఏంటి అంటే పాములొస్తాయా అని చెప్పేసి. పాములొచ్చేంత సోర్స్ అయితే అసలేమీ లేదు. సో, పాములైతే అసలు మాకింతవరకు ఇన్ని సంవత్సరాలలో అసలు పాములొచ్చిందయితే లేదు. సో, నెక్స్ట్ క్వెషన్ ఏంటి అనంటే దోమలొస్తాయా? లిజర్డ్స్ వస్తాయా అని చెప్పేసి మనము దోమలు అనేది ఎక్కడైనా కామన్గా ఉంటాయి, మరీ అంత అయితే ఉండవు. దోమల గురించి మనం ప్రికాషన్స్ తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ లిజర్డ్స్ అంటే అవి రావండి, అసలు మా దగ్గర అవి లేవు. అండ్ వీటిల్లో ఇంకా ఏమైనా పాములు ఉంటాయి అవి ఇవి అని చెప్పి కూడా అడిగారు. బట్ అలాంటిది ఏం లేదు, ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటే మనకి పాములు వచ్చేంత పురుగులు వచ్చేంత అలాంటి సిచ్యువేషన్ ఏమీ ఉండదు. మనం ఎప్పుడు నీట్గా మెయింటైన్ బాగా గ్రో అవ్వాలి అని అంటే ఫస్ట్ మనం ఇవ్వాల్సింది అది పాకడానికి కావాల్సిన సోర్స్ని ఇవ్వాలి. సో, వీటిని ఉన్నాయి చూస్తారా బ్రాంచెస్, ఇవి చాలా వెయిట్ ఉంటాయి. ఈ వెయిట్‌ని మొత్తం భరించడానికి మనం ఇవ్వాలి. ఇది ఐరన్ స్టాండ్, చాలా బరువుతో ఉన్న ఐరన్ స్టాండ్. ఇలాంటిది మనం తమలపాకు చెట్టు కొత్తగా పెంచే వాళ్ళు ఎవరైనా సరే కుండీలలో ఫస్ట్ పెంచి ఆ తర్వాత మళ్ళీ దాన్ని నీళ్ళలో పెట్టండి. సో, బాగా చాలా మంది కటింగ్స్ గురించి అడిగారండి. కంపల్సరీ ఇస్తాను. ఇంత చెట్టు ఉంది, చిన్న చిన్న కటింగ్స్ కంపల్సరీ అడిగిన వాళ్ళందరికీ పంపించాలని నాకు ఉంది. బట్ నాకు సోర్స్ తెలీదు ఎలా పంపించాలో. కాబట్టి మీరేమైనా సలహా ఇస్తే చెప్తాను నేను కూడా.